అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమఃశివాయ. జీవాత్మ పరమాత్మల అధినాయకుడు, నిఖిల జగమంతా ఆవరించి ఉన్న ఆదిదేవుడైన పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పుణ్యప్రదేశంగా విరాజిల్లుతోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఈ రక్షణాలయంలో వెలసిన ముక్కంటీశుడు ఇక్కడ జీవిస్తున్న వందలాది మంది అనాథులకు తండ్రి అయి అభాగ్యులకు అండగా నిలిచేందుకు వస్తున్న భక్తుల పాలిట ఇష్టకామ్య ప్రదాయకుడై నిత్య పూజలందుకుంటున్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చే భక్తులు నిర్భాగ్యులకు తోచిన సాయం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని భక్తులంతా ఇక్కడకు విచ్చేసి నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి హరిహరుల అనుగ్రహానికి పాత్రులు కండి. శివం అంటే మంగళం, శివం అంటే శ్రేయస్సు, శివానుగ్రహం ఉంటే సర్వమంగళములు కలుగుతాయంటారు. అంతటి మహాదేవుడైన శ్రీ సోమనాథేశ్వరునికి ఈ పవిత్ర స్థలిలో నిత్యాభిషేకాలు నేత్రపర్వంగా జరుగుతాయి. లోకాలను చల్లగా కాపాడే చంద్రశేఖరునికి చల్లని నీళ్లతో అభిషేకం చేస్తారు అర్చకులు. కష్టాల కడలిలో ఈదుతున్నవారు శివాభిషేకం చేస్తే వారిని ఒడ్డుకు చేర్చి దారి చూపుతాడు శశిధరుడు. జలాభిషేకం అనంతరం అభిషేక ప్రియుడైన ఆపద్బాంధవునికి భస్మాభిషేకం నయన మనోహరంగా జరుగుతుంది. అర్చకులు శ్రీ సోమనాథేశ్వరలింగానికి భస్మంతో అభిషేకం చేస్తుండగా భస్మరేణువులు శివయ్య శిరస్సుపై నుండి కిందకి పడుతూ పానవట్టాన్నంతటినీ భస్మంతో కప్పేస్తుంటే ఆహా, ఆ అద్భుత సన్నివేశాన్ని ప్రత్యక్షంగా తిలకించినా మనస్సులో రమించినా ఎంతటి పుణ్యమో కదా. విభూది అభిషేకంతో ఆనందపరవశుడైన శూళపాణికి ఏకహారతి సేవను నిర్వహిస్తారు అర్చకులు. హారతి సమర్పించిన అనంతరం త్రయంబకునికి మరోసారి జలాభిషేకం జరుగుతుంది. మహిమాన్వితమైన శివలింగానికి అలంకరణ అద్భుతంగా జరుగుతుంది. నల్లని శివలింగంపై చందనంతో జటాజూటధారిగా కానవచ్చే త్రినేత్రుడి మోముని అమోఘమైన రీతిలో తీర్చిదిద్దుతారు అర్చకులు. అలాగే పార్వతీ స్వరూపమైన పానవట్టాన్ని కూడా చందన త్రిపుండాలతో అలంకరిస్తారు. సర్వమంగళ స్వరూపుడిగా, సమస్తలోక పరిపాలకుడిగా, సకల శుభంకరుడిగా, దివ్యాలంకార శోభితంగా దర్శనమిస్తున్న శివలింగానికి మరింత శోభను తీసుకువచ్చేలా పసుపు పూలమాలలతో అలంకరించగా, శంకరుడి అర్ధనారీశ్వరి అయిన అమ్మవారిగా కొలువబడే పానవట్టానికి కూడా విరుల హారాన్ని అలంకరిస్తారు అర్చకులు.
సృష్టి అంతా వ్యాపించి ఉన్న నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరునికి రుద్రాక్ష దండను సమర్పించడం జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అర్చించే భక్తులను, ఉన్మత్తులకు ఊతమిచ్చే ఉపకారులను ఉద్ధరించే ఉమామహేశ్వరునికి వేదమంత్రాల మధ్య పుష్పార్చనను నిర్వహిస్తారు అర్చకులు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనంతరం శివ, నీ పాదపద్మములే ఈ అభాగ్యులకు శరణం తండ్రి, సదా నిన్ను సేవించే భక్తులను కాచి కాపాడు దేవా అంటూ అర్చకులు ధూప సమర్పణ గావిస్తారు. అభిషేక పూజలతో అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ అద్భుత రీతిలో జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమఃశివాయ మంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి శివయ్య ముందు ఉంచి ఆచమనీయం చేసి పంచహారతులు సమర్పించి సంతృప్తిగా సేవించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా ఆదిదేవా అంటూ వేడుకుంటారు. అనంతరం స్వామివారికి సమర్పించిన హారతిని అభాగ్యులకు అందించగా వారు భక్తిపూర్వకంగా కళ్లకు అద్దుకొని శివాశీస్సులు పొందుతారు. శ్రీ సోమనాథేశ్వరుడు నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులతో పాటు నా అంటూ ఎవరూ లేక ఆకలి దప్పులతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ సేవాశ్రమానికి రప్పించుకొని వారి ఆకలి తీర్చుతున్నాడు. ఒకప్పుడు పస్తుల బతుకులతో కాలాన్ని వెళ్లదీసిన ఈ అభాగ్యులు నేడు నాణ్యమైన ఆహారాన్ని కడుపు నిండా తింటుంటే మహేశ్వరుడు మహదానందపడుతూ అభాగ్యుల ఆశీస్సులను తన భక్తులకే అందించి వారి ఇష్టకామ్యాలు నెరవేర్చుతున్నాడు. అభిషేక నైవేద్యాలు అందుకున్న శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా భక్తుల అభిషేకాలకు సిద్ధమవుతాడు.
అభిషేక ప్రియుడైన మహాశివుడిని దోసెడు గంగాజలంతో అభిషేకిస్తే చాలు, ఉప్పొంగిపోయి వరాలు కురిపిస్తాడు. గంగాజలంతో అభిషేకం చేయడం అందరికీ సాధ్యమవదు కనుక అంతటి మహాభాగ్యాన్ని భక్తులకు అందించేందుకు ఆ పరమేశ్వరుడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువయ్యాడు. పరిపూర్ణమైన భక్తికి, అనాథుల పట్ల చూపించే సేవాగుణానికి ప్రసన్నుడయ్యే శ్రీ సోమనాథేశ్వరుడిని భక్తులు తమ వెంట తెచ్చిన జలంతో అభిషేకించగానే గంగాజలాభిషేకం చేసినంత సంతృప్తి చెంది తన మహిమతో ఆ జలానికి గంగాజలమంత పవిత్రతను తీసుకువస్తాడు. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శంకరునికి అభిషేకం చేసేందుకు వస్తున్న భక్తులు శివయ్యకు అభిషేకం చేసిన జలాన్నే గంగాజలంగా మార్చుకొని వారి గృహాలను సంప్రోక్షణ చేసుకొని శంకరుని కృపకు పాత్రులవుతున్నారు. ఆదిదేవుని సేవలో తరించిన భక్తులు ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అనాథుల సేవలో తరిస్తారు. ఇందులో భాగంగా వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి ఆకలి తీర్చుతూ ఆ కార్యక్రమం తాలూకు పుణ్యఫలాలను మనస్ఫూర్తిగా పొందుతూ శంకరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. వెంకటకృష్ణారావు, సన్ ఆఫ్ గోపాలరావు. మా అమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం అల్పాహారానికి విచ్చేసి వీరందరికీ మా చేతిగుంట అల్పాహారం అందించడం జరిగినది. గారపాటి సుబ్బలక్ష్మి, తణుకు నుంచి వచ్చాను. అంతా బాగా చేస్తుంది. శ్రావణి వాళ్ళ ఆయన గారును మేము నిన్న నుంచి వచ్చాము. అన్నీ బాగా చూసాము, అన్నీ బాగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మొదటిసారి మేము చూడటం, చేసేదంతా కూడా మేము చూస్తున్నాం ప్రతిసారి టీవీలో అండి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాం, యాక్చువల్ ఒక 4 నెలల మట్టి అనుకుంటూనే ఉన్నాం అందరూ అండి. కానీ ఏదో అలా ఇబ్బందులు, కానీ చివరికే ఇంత బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దాకా ఉన్న టెన్షన్ అంతా కొంచెం రిలీఫ్ అయింది ఇక్కడ అన్ని తిరిగి చూసేటప్పుడు. కానీ టీవీలో చూసిన దానికన్నా ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది చూస్తేనే. వీళ్ళందరికీ ఇలా చేయడం నిజంగా చాలా గ్రేటు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. మా బాబు శ్రీహాస్ ధీరజ్ 14వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో మేము వాడి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి మా అమ్మమ్మ గారు ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ చూడాలని ఎంతో కోరికగా చెప్తుంటే ఆవిడ కోరిక తీర్చడానికి, అలాగే పుట్టినరోజు సందర్భం కూడా కలిసి వస్తుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. వీళ్ళందరినీ చూసాక చాలా బాగా అనిపిస్తుంది, అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో ఒకలాంటి తెలియని ఇమోషన్ అనిపిస్తుంది మాకు వాళ్ళందరినీ చూస్తుంటే. ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు మాకు మేమే హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ బర్త్డే నాకు మెమరబుల్గా ఉండిపోతుంది చాలా. వీళ్ళందరూ హ్యాపీనెస్ చూస్తుంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నాము, అన్నదానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. అండ్ వచ్చి ఫస్ట్ అభిషేకం చేయగానే ఆ స్పిరిచువాలిటీ ఫీల్ అయినా నేను. మా మమ్మీ డాడీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా అన్నయ్య బర్త్డేకి అన్నదానం చేయించినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసి చాలా బాగా అనిపించింది. మళ్ళీ జన్మంతా కూడా ఉండకుండా సరే అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నటి నుంచో నేను నా కోరిక ఉండే నా మనమరాలు పిల్లల్ని నన్ను తీసుకొని వచ్చింది ఇక్కడికి. నాకు అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది నాకు. మరి నా పేరు శివకృష్ణ అండి. సో లాస్ట్ టైం మేము 2022లో వచ్చాం. ఇక్కడ జరిగాయన్నీ కూడా మేము గమనించాం. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి పుట్టినరోజుకైనా కానీ ఏదైనా మంచి ఒకేషన్ వచ్చినా కానీ మేము ఇక్కడికి వచ్చి మా వంతు మేము సహాయం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద క్షేత్రం, పుణ్యక్షేత్రం చూస్తుంటేనే మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైనా కానీ దీన్ని చూసి ఒకసారి రాండి, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇంత పెద్ద క్షేత్రం మనకి ఎక్కడ కనపడదు. మనకి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా లేదు. మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి క్లియర్గా, ప్రతిదీ కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఇచ్చిన ప్రతి రూపాయి కూడా వాళ్ళు అనాథలకే, వాళ్ళ సేవలకే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు శ్రీదేవి. ఈరోజు మా భర్త గారి శివకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మేము
గుడికి వెళ్ళాలనుకున్నాము. ఆ గుడితో పాటు ఇక్కడ అనాథాశ్రమం పుణ్యక్షేత్రంగా భావించిన అమ్మా నాన్న అనాథాశ్రమం కొరకు ఇక్కడ వరకు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ మేము రిసీవింగ్ కానీ అభిషేకం కానీ వేరే గుళ్ళకి వేరే ఎక్కడో తిరుపతి వెళ్తే విఐపి దర్శనం విఐపి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు తెలిసిన వరకు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరికి అంత వాల్యూ ఇచ్చి ఆ అభిషేకం నుంచి ఆ మేళతాళాలతో రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతకుముందు నేను 6 నెలల క్రితం వచ్చినప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు చూసినందుకు ఆ బిల్డింగే సాక్ష్యం అండి. ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. మనం వంతుగా ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయిని వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆ బిల్డింగే నాకు అనిపించింది. 6 నెలల క్రితం ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డెవలప్మెంట్ జరిగింది. మనం ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయిని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మనం ఇచ్చే రూపాయిని కూడా ఆ విలువని వీళ్ళు ఉపయోగించి వాళ్ళకి అందజేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది. దయచేసి అందరు దీన్ని గుర్తించి ఇక్కడికి వచ్చి మీకున్నంతలో మీరు సహాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వేదశ్రీ. నా స్కూల్ నేమ్ ట్రినిటీ హై స్కూల్. మా డాడీ పేరు శివకృష్ణ, మా మమ్మీ పేరు శ్రీదేవి. ఇక్కడికి ఈ అనాథాశ్రమానికి నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ పూజ భక్తి ఎంత ఉందో అంతే గౌరవం కూడా ఇస్తున్నారు. ఇక్కడ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరైతే రండి. కన్నవాళ్లకు దూరమై మానసిక అంగవికలాంగులుగా మారిన ఈ నిర్భాగ్యులు ఈ సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తులైన మీరే కారణం. వివిధ రుగ్మతలతో మానసిక ఆందోళనలతో ఇక్కడకు వచ్చిన ఈ అభాగ్యులను మామూలు మనుషులుగా మార్చేందుకు వైద్యుల సూచనల ప్రకారం ఆశ్రమ వ్యవస్థాపకులు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అభాగ్యులను ఉదయం ఎండలో నడిపించి విటమిన్ డి అందడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేయడం జరుగుతుంది. అలాగే వీరి మానసిక స్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు భక్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. అయిన వారిని కోల్పోయి నిరాశ నిస్పృహలతో ఉన్న వీరిలో ఉత్సాహం నింపడం కోసం వారిచే డ్యాన్సులు చేయించి పాటలు పాడించడం ద్వారా ఉల్లాసంగా ఉండేలా చేయడం జరుగుతుంది. మనిషనే చిరునామా తప్ప వీరి పేరేంటో కూడా వీరికే తెలియని ఈ నిర్భాగ్యుల మానసిక స్థితిలో మార్పు వచ్చి వారి కుటుంబీకుల వివరాలను చెప్పడం ద్వారా కన్నవారి వద్దకు చేర్చితే మీరంతా చేస్తున్న సాయానికి సార్థకత చేకూరుతుంది కదా. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి గత 13 సంవత్సరాలుగా రేకుల షెడ్డులోనే ఉంటూ అరాకొరా సౌకర్యాలతో అనేక ఇబ్బందులు పడిన నిర్భాగ్యుల కోసం తన భక్తుల ద్వారా శాశ్వత వసతి భవనాన్ని కట్టించి వారికి ప్రశాంత జీవనాన్ని అందించిన పరమేశ్వరుడు తన కోసం శివాలయాన్ని కోరుకుంటున్నాడు. తన బిడ్డలైన అనాథులకు శాశ్వత వసతి కల్పించిన తరువాతనే తన కోసం ఆలయాన్ని కోరుకుంటున్నాడంటే ఆ పరమేశ్వరుడు ఆపద్బాంధవుడు, కరుణామూర్తి, దయాగుణ సంపన్నుడయ్యాడు కదా. ఒకప్పుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ గడిపిన ఈ అభాగ్యులు ఈ రోజున ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే. ఈ నిర్భాగ్యులు సంతోషంగా గడపడం ద్వారా వారందించే దీవెనలన్నీ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి కదా. అనాథుల వసతి భవనం పూర్తి కావడంతో శివ సంకల్పంతో శ్రీ సోమనాథేశ్వరుని కోసం ఆలయం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. మానవదేవుళ్ల సంపూర్ణ సహకారాలతో నిర్భాగ్యుల కోసం నిర్మించిన వసతి భవనం వలె
దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ శివాలయం కూడా నిర్మితం కాబోతుంది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు, మున్ముందు ఈ సేవాశ్రమానికి రాబోయే అనాథులకు శివానుగ్రహంతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే ఆలోచనతో శివాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ శివాలయం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఈ నిర్భాగ్యుల అన్నదానం కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. శంకరునికి మీరు చేసే సేవంతా అనాథులకే చెందడం ద్వారా ఆ శివానుగ్రహంతో పాటు పుణ్యఫలమంతా మీకే దక్కుతుంది కదా. ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలుగకుండా శ్రీ సోమనాథేశ్వరుని దర్శనం చేసుకునేలా అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ముందుకు సాగుతున్నారు. మంచి ముహూర్తంలో భూమి పూజతో నూతన శివాలయ పనులకు శ్రీకారం జరగనుంది. ఇందులో భాగంగా శివాలయ నిర్మాణం కోసం పరిసరాల షెడ్డుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే ఆలయ శంకుస్థాపన తేదీని టీవీ ప్రసార మాధ్యమాలలో తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజున భక్తులు, మానవదేవుళ్ళందరూ ఈ రక్షణాలయానికి వచ్చి భూమి పూజలో పాల్గొని మీ ఆశీస్సులు అందించి శివాలయ నిర్మాణానికి నాంది పలకండి. నూతన శివాలయానికి విరాళాలు అందించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. శ్రీ సోమనాథేశ్వరుని సంకల్పంతో ఇప్పటికే శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. భగవద్బంధువులారా, త్వరలో నిర్మించబోయే నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను ఈ రక్షణాలయంలో చేర్చుకొమ్మని ఆశ్రమ నెంబర్లకు ఫోన్లు చేయడం జరుగుతుంది. కుటుంబముండి వారిని చూసుకునేందుకు వీలు కుదరక ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులెందరో ఈ రక్షణాలయ సంకల్పానికి ఆకర్షితులై సేవాభావంతో తోచిన సాయం చేస్తూ శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. వారందించే ప్రతి పైసా అనాథులు, మానసిక వికలాంగుల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇంట్లోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులకు, వృద్ధులకు చేసే సేవ కూడా శివయ్యకు చేసే సేవే. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం,